బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ నుంచి తక్షణమే బయటపడాలని భారత పౌరులకు ఇరాన్లోని ఇండియన్ ఎంబసీ తాజాగా అడ్వైజరీ జారీ చేస్తుంది. ఇందుకోసం భారత రాయబార కార్యాలయం సహాయం తీసుకోవాలని సూచించింది. తాము సూచించిన మార్గాల్లో ఆ దేశాలన్నీ వేడాలని పేర్కొంది. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేసింది. అమెరికా, ఇరాన్లు 2 వారాల పాటు కాల్పుల విరమణకు అంగీకరించింది. ఈ నేపథ్యంలో తాజా అడ్వైజరీకి ప్రాధాన్యత సంతరించుకుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆర్బీఐ కీలక ప్రకటన చేస్తుంది. కీలక రెపో రేట్లను ప్రస్తుత యుద్ధ పరిస్థితుల్లో కూడా స్థిరంగానే ఉంచుతున్నట్లుగా ప్రకటించింది. 3 రోజుల పాటు ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష సమావేశం జరగ్గా ఇవాళ సమీక్ష నిర్ణయాల్ని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. మరోసారి కీలక వడ్డీ రేట్లను స్థిరంగానే ఉంచుతున్నట్లుగా ప్రకటించారు. ప్రస్తుతం ఆర్బీఐ రెపో రేటు 5.25% ఉంది. గతేడాది 125 బేసిస్ పాయింట్ల వరకు ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించగా తర్వాత స్థిరంగానే ఉంచుతూ వస్తుంది. ఇటీవల ఫిబ్రవరిలోనూ స్థిరంగా ఉంచగా దీంతో వరుసగా రెండోసారి రేట్లను మార్చలేదు. Fundamentals exuded confidence with buoyant growth and low inflation. Conditions, however, turned adverse in March with the widening of the conflict zone and its intensification. The fundamentals of the Indian economy are on a stronger footing at the current juncture than it was in previous crisis episodes, as well as relative to many other economies, providing it with greater resilience to withstand. Fundamentals exuded confidence with buoyant growth and low inflation. Conditions, however, turned adverse in March with the widening of the conflict zone and its intensification. The fundamentals of the Indian economy are on a stronger footing at the current juncture than it was in previous crisis episodes, as well as relative to many other economies, providing it with greater resilience to withstand. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో ఎన్నికల సందడి పీక్ స్టేజ్కు చేరుకుంది. రేపు 3 కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. అసోం, కేరళ, పుదుచ్చేరిలో ఓటర్లు తమ తీర్పును వెలువరించనున్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. కేరళంలో మొత్తంగా 140 అసెంబ్లీ స్థానాలకు, అస్సాంలో 126 స్థానాలకు, పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరగనుంది. పోలింగ్ సజావుగా సాగేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా భద్రతా బలగాలు మోహరించారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పిసి ఘోష్ కమిషన్కు సంబంధించి ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కమిషన్ ఏర్పాటును సవాల్ చేస్తూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటుగా మరికొందరు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు తీర్పు ఇవ్వాల్సి ఉండగా అది కాస్త వాయిదా పడింది. మార్చి 12వ తేదీన ఈ వ్యవహారంపై వాదనలు పూర్తి చేసిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేస్తుంది. నేడు తుది తీర్పు వస్తుందని అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న తరుణంలో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. తీర్పు వెల్లడిని ఈ నెల 22వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు జడ్జి ప్రకటించారు. దీంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మళ్లీ మొదలైంది. హైదరాబాద్లో ఘనా రిపబ్లిక్ హై కమిషనర్ ప్రొఫెసర్ క్యాసీ ఓబెరీ డాన్సో టీఎల్ఎంఏఎల్ ఎండి టీమ్ రిఫైల్ జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. హై కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత క్వాసీ ఓబెరీ డాన్సో తొలిసారిగా హైదరాబాద్కు వచ్చారు. ఈ భేటీలో విద్య, ఆరోగ్య, వాణిజ్య రంగాల్లో పరస్పర సహకారం ఉండాలని హై కమిషనర్ కోరారు. తెలంగాణ మధ్య సంబంధాలు కొనసాగాలని హై కమిషనర్ ఆకాంక్షించారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. అంతర్జాతీయ అవసరాల కోసం భారతదేశంలోని టెస్లాలో F-16 వింగ్స్ను ఉత్పత్తి చేసేందుకు టీఏఎస్ఎల్తో లాక్ హీడ్ మార్టిన్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుందన్నారు. తెలంగాణలో పెట్టుబడులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తిగా ఉన్నారని లాక్ హీడ్ మార్టిన్ సంస్థ సీఎం దృష్టికి తీసుకెళ్లింది. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో మంత్రి కొండా సురేఖ పర్యటించారు. శ్రీశైలంలో కొలువైన శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయాన్ని ఆమె సందర్శించారు. కూతురు సుస్మితా పటేల్, మనవడు కొండా సురేయాంశు మురళీకృష్ణ పటేల్తో కలిసి ఆలయానికి వచ్చిన మంత్రి కుటుంబానికి ఆలయ పూజారులు, అధికారులు అధికారికంగా లాంఛనాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ తమ కూతురు, మనవడితో కలిసి మల్లికార్జున స్వామి వారికి అభిషేకం, అమ్మవారి కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వేద పండితుల వేద మంత్రోచ్చరణలతో మంత్రి కుటుంబానికి వేదాశీర్వచనాన్ని అందించారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. హైదరాబాద్ రాజేంద్ర నగర్ పరిధిలోని కిస్మత్పూర్ అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇంటర్నేషనల్ స్కూల్ పేరుతో ఈ విద్యా సంస్థ భారీ మోసాలకు పాల్పడుతుందని తెలంగాణ సోషల్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ సంచలనమైన ఆరోపణ చేస్తుంది. కేవలం స్టేట్ సిలబస్ అనుమతి మాత్రమే పెట్టుకుని సాఫ్ట్వేర్ ఉద్యోగులు మధ్యతరగతి తల్లిదండ్రులను సిబిఎస్ఈ పేరుతో బురిడి కొట్టిస్తున్నారని టీఎస్ఎస్ఓ ప్రతినిధులు మండిపడ్డారు. 8వ తరగతి వరకే అనుమతి ఉన్నప్పటికీ 10వ తరగతి వరకు అడ్మిషన్లు ఎలా తీసుకుంటారని వారు ప్రశ్నించారు. ఇప్పటికే విద్యాశాఖ అధికారులు పెనాల్టీ విధించిన స్కూల్ యాజమాన్యంలో మార్పు రాకపోవడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనే విమర్శలు వినబడుతున్నాయి. విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెడుతున్న ఇలాంటి స్కూళ్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, ఈ విద్యా సంవత్సరం ముగియగానే స్కూల్ను సీజ్ చేయాలని టీఎస్ఎస్ఓ డిమాండ్ చేస్తుంది. స్కూల్ పర్మిషన్ అయినటువంటి ఒక స్కూల్ యొక్క భాగోతాన్ని ఈ రోజు ముందలు తెచ్చినటువంటి పరిస్థితి. అదేంటంటే మన కిస్మత్పూర్ లో ఉన్నటువంటి అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ ఇది. దీంట్లో మనం చాలా చక్కగా చూసుకోవచ్చు. ప్రతి ఒక్కటి కూడా ఇంటర్నేషనల్ అనే బోర్డు ఇక్కడ పెద్దగా పెట్టుకున్నారు. ఇది ఒక ఆర్భాటం లాగా క్రియేట్ చేసిర్రు. దీనికి సిబిఎస్ పర్మిషన్ ఉందని, కేంబ్రిడ్జ్ పర్మిషన్ ఉందని హోల్డింగ్స్ పెట్టుకున్నారు. ఇంకోటి 10th క్లాస్ వరకు పర్మిషన్ ఉందని పెట్టుకున్నారు. కానీ ఈ పర్మిషన్లు ఏవి లేకుండా డొల్లాగా ఉన్నటువంటి పరిస్థితి ఇది. పేరెంట్స్ ను మోసం చేసుకుంటా ఇవన్నీ పర్మిషన్లు ఉన్నాయని బోర్డులు పెట్టుకుంటా ప్రచారం చేసుకుంటా ఉన్నటువంటి పరిస్థితి. గత 4 నెలల నుంచి కూడా కలెక్టర్ గారికి, అదే విధంగా డిఈఓ గారికి, ఆర్జేడీ గారికి కూడా ఇవన్నీ కూడా నోటీసులు పంపించడం జరిగింది. ఇవన్నీ కూడా వాళ్ళు గమనించిన తర్వాత కూడా ఇక్కడ ఈ స్కూల్ వెనక రాజకీయ శక్తులు కొన్ని కూర్చున్నాయి. వాళ్ళ ప్రెజర్స్ రావడం మనం ఎక్కడ వెనుకడికి వేయనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ స్కూల్ కు ఎంతో మంది పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని డిఈఓ గారు ఈ స్కూల్ కు ఈ అకాడమిక్ ఇయర్ వాళ్ళకు ప్రతిరోజు 10,000 రూపాయలు ఈ స్కూల్ కు ఫైన్ వేస్తున్నట్టుగా ఈ రోజు నోటీస్ సర్వర్ చేయడం జరిగింది. 20 days తర్వాత కూడా వీళ్ళు మార్పు రాకపోతే 50,000 రూపాయల లెక్కల కూడా నోటీస్ ఇంకోటి వస్తుంది. ఎందుకంటే ఫైనల్ నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు రెస్పాండ్ కాకపోతే యాజ్ పర్ జీవో నెంబర్ 1 ప్రకారం స్కూల్ సీజ్ చేయాల్సినటువంటి పరిస్థితి. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి పిల్లల భవిష్యత్తు పేరెంట్స్ ను దృష్టిలో ఉంచుకొని ఈ స్కూల్ సీజ్ చేయకుండా నోటీస్ ఇచ్చినటువంటి పరిస్థితి. రాబోయే కాలంలో ఈ స్కూల్ ని ఎట్టి పరిస్థితుల్లో సీజ్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి ఎంతో మంది తల్లిదండ్రులను అమాయకంగా ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ చూసి ఈ యొక్క స్కూల్ కు పర్మిషన్ ఉన్నట్టుగా క్రియేట్ చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ స్కూల్ పైన తక్షణమే క్రిమినల్ కేసులు ఫైల్ చేయాలి. ఈ స్కూల్ ను వెంటనే సీజ్ చేయాలి. ఈ అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ ఎన్నైతే ఉన్నాయో దాదాపు సుమారు గండిపేటలో 40 స్కూల్ పర్మిషన్ లేకుండా నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇదంతా రాజకీయ నాయకులు అండదండ చూసుకొని ఈ యొక్క కార్పొరేట్ శక్తులు ఈ విధంగా తయారైన వ్యక్తులు ఇక్కడ ఉన్నటువంటి ఎంతో మంది పిల్లల భవిష్యత్తును ఈ రోజు గాల్లో దీపంలో పెట్టినటువంటి ఈ కార్పొరేట్ వ్యవస్థకు బుద్ధి చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఇది ఒక చెంపవేటు లాంటి దెబ్బ ఈ రోజు ఇది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ సోషల్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ విజయంగా ఈ రోజు చెప్పుకోగలుగుతున్నాం. రాబోయే స్కూల్లో ప్రతి స్కూల్ కూడా ఇదే గతి పట్టిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది. మనం కామారెడ్డి జిల్లా మాచిరెడ్డి అటవీ ప్రాంతంలో పెద్దపులి కదలికలు కాల్కొని రేపాయి. గత కొద్ది రోజులుగా అటవీ సరిహద్దు గ్రామాల్లో పులి సంచరిస్తున్నట్లుగా ఆనవాళ్లు కనిపించుతూ ఉండడంతో అటవీ శాఖ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. గతేడాది కూడా ఇదే ప్రాంతంలో పశువులపై దాడి చేసిన పులి మళ్లీ అదే స్థావరాన్నిగా చేసుకుంది. ప్రస్తుతం అధికారులు ట్రాప్ కెమెరాల ద్వారా
పులి కదలికలను నిశ్చితంగా గమనిస్తున్నారు. అలాగే అటవీ ప్రాంత గ్రామాల ప్రజలు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో ఏసీబీ అధికారులు మరోసారి పంజా విసిరారు. గూడూరు మండలంలో లంచం తీసుకుంటూ మండల విద్యాధికారి రవీందర్ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. పదవి విరమణ పొందిన ఒక ఉపాధ్యాయుడికి రావాల్సిన బెనిఫిట్స్ కోసం సంతకం చేయాలంటే 50,000 రూపాయలను డిమాండ్ చేశాడు. ఈ వ్యవహారంలో ఎంఈఓతో పాటు మరో ఉపాధ్యాయుడు కూడా మధ్యవర్తిత్వం వహిస్తూ ఏసీబీకి పట్టుబడ్డారు. వ్యాఖ్యాతండాకు చెందిన రిటైర్డ్ టీచర్ ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్తో ట్రాప్ నిర్వహించి నగదు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. 30వ తారీఖు నాడు రిటైర్మెంట్ కావాల్సింది. అయితే రిటైర్మెంట్ కన్నా 4 మాసాల ముందే ఆయనకు సంబంధించినటువంటి సర్వీస్ బుక్, తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ గురించి ఆడిట్ ఆఫీస్ హైదరాబాద్కి పంపాల్సి ఉంది. అయితే ఆయన ఇంతకీ పంపకపోయేసరికి మార్చి మాసంలో ఇక్కడ క్లస్టర్ పాఠశాల ఎంఈఓ అయిన రవికుమార్ గెజిటెడ్ హెచ్ఎం అయోధ్యపురంకి వచ్చి పలుమార్లు ఆయనను బ్రతిలాడడం జరిగింది. అయితే ఆయన రిటైర్మెంట్ ఫైల్ పంపడం గురించి 45,000 రూపాయలు ఖర్చు అవుతాయని చెప్పాడు. అలాగే ఆయన వద్ద పనిచేసే ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ చంద్రమౌళి ఉన్నాడో చంద్రమౌళిని కలిసి అటు డబ్బులు ఇవ్వమని చెప్పాడు. సో పలుమార్లు మార్చి నుంచి తిరిగాడు. చివరికి నేను అన్ని డబ్బులు ఇచ్చుకోలేను, తగ్గించండి అని అనగా, అయితే ఎంఈఓకి 10,000, తనకి 5,000 రూపాయలు ఇవ్వమని చెప్పిండు. సో ఆయనకు డబ్బులు ఇచ్చి పని చేయించుకోవడం ఇష్టం లేక వరంగల్లో ఉన్న మా ఏసీబీ ఆఫీస్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈరోజు ఆ అట్టి డబ్బులు అయోధ్యపురం జడ్బిహెచ్ఎస్ స్కూల్కి వచ్చి రవికుమార్ మరియు చంద్రమౌళికి 15,000 రూపాయలు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము. అయితే ఈ ఉపాధ్యాయునికి ఉత్తమ ఉపాధ్యాయుడుగా ప్రశంసా పత్రాలు కూడా ఇంతకుముందు అందుకున్నాడు. అతను ఇన్ని సంవత్సరాలు పిల్లలకు చదువు చెప్పి విద్యాబోధన చేసిన తర్వాత కూడా ఆయనకు ఎంఈఓ మరియు స్కూల్ అసిస్టెంట్లు డబ్బులు అడగడంతో మనస్తాపానికి చెంది మా వద్దకు వచ్చి అప్రోచ్ అయ్యాడు. ఈరోజు మా ఏసీబీ ప్లాన్ ప్రకారంగా వచ్చి వాళ్ళను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో ఒక మహిళా కుటుంబానికి రక్షణ కరువైంది. పోలీసులున్నా న్యాయం జరగడం లేదంటూ బాధితురాలు కన్నీరు మున్నీరవుతున్నారు. నందిగామ గ్రామానికి చెందిన వేముల సురదేవి కుటుంబంపై చంద్రగిరి శ్రీరాములు అనే వ్యక్తి నిరంతరం దాడులకు పాల్పడుతున్నాడని బాధితురాలు వాపోయింది. ఆర్థిక లావాదేవీల విషయంలో మొత్తం డబ్బు చెల్లించినప్పటికీ ప్రామిసరీ నోటును అడ్డుపెట్టుకుని శ్రీరాములు తమను వేధిస్తున్నాడని ఆమె ఆరోపించారు. నిందితుడు మద్యం తాగి ఇంటి వద్ద గొడవ చేయడమే కాకుండా తన ఫోటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టి తమ పరువు తీస్తున్నాడని శ్రీదేవి తెలిపారు. ఇప్పటికీ 4 సార్లు గ్రీవెన్స్లో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితురాలు వాపోతున్నారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి తమకు రక్షణ కల్పించాలని వేముల శ్రీదేవి వేడుకుంటున్నారు. అయితే గత 5 సంవత్సరాలు బట్టి నేను సత్తెనపల్లిలో బ్యూటీ పార్లర్ అండ్ టైలరింగ్ షాప్ నడుపుతా ఉన్నాను. అయితే ఈ క్రమంలో మాకు చంద్రగిరి శ్రీరాములు అనే వాళ్ళు మాకు పరిచయం అయ్యారు. వాళ్ళు మాతో బాగానే ఉంటా
ఇలానే ఉంటా. వాళ్ళు ఏం జరిగిందంటే మేము అక్కడ కింద షాపు వాళ్ళది, పైన షాప్లో నేను ఉంటే వాళ్ళకి మాకు ఫైనాన్సీగా లావాదేవీలు మొదలయ్యాయి. వాళ్ళకి మేము అమౌంట్ ఇవ్వాల్సి ఉంటే ఇచ్చేసాము. ఇచ్చినట్టుగా కూడా వాళ్ళకి చెప్పాము, అంతా అయిపోయింది. అయినా కానీ అతను ప్రామిసరీ నోటు దగ్గర పెట్టుకొని మా మీద కోర్టులో వేయటం జరిగింది. ఆ కోర్టులో కేసు అలాగే నడుస్తూ ఉంది. అలా నడుస్తున్న క్రమంలో నా మీద కావాలని అసభ్యమైన ప్రచారణ చేస్తూ ఉన్నాడు అతను. అలా చేస్తున్నా కానీ నేను 4 times గ్రీవెన్స్లో కేసు పెట్టాను అతని మీద. అలా కేసు పెట్టినా కానీ పోలీసులు వారు ఏకపక్షానగా వాళ్ళకెళ్ళే 1 sideగా చేస్తున్నారు. అలా చేస్తున్నా కానీ నేను ఎన్నోసార్లు వాళ్ళని నేను అడిగాను, సార్ ఏంటి సార్ ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నా కానీ ఈసారి రాదులేమ్మా అన్నారు. అంతేకాకుండా అతను నేను 2 సంవత్సరాల క్రితం నాగార్జున కాలనీలో నేను పెట్టాను. అక్కడ ఉన్నప్పుడు అతను నా షాప్ ముందుకొచ్చి మద్యపానం సేవించి అతను నా షాప్ దగ్గరికి వచ్చి అసభ్యకరంగా మాట్లాడిన వీడియో క్లిప్పింగ్స్ కూడా నేను పోలీసుల వారికి సబ్మిట్ చేశాను. చేస్తే టౌన్ పోలీస్ స్టేషన్లో సిఏ గారు నాగమల్లేశ్వరరావు గారు అతని మీద FIR ఫైల్ చేశారు. తర్వాత మళ్ళీ ఇలాగే అతని వైఖరి మార్చుకోకుండా ఇలాగే వస్తూ ఉన్నాడు షాప్ దగ్గరికి. ఇలా నేను గ్రీవెన్స్లో 4 times పెట్టాను. అంతేకాకుండా వాట్సాప్లో, ఫేస్బుక్లో నా మీద అసభ్యకరమైన ప్రచారణ, న్యూడ్ వీడియోస్, ఫేస్ మాఫింగ్ చేసి ఎలా పడితే అలా నా మీద చేస్తూ ఉంటే ఈ బులెటిన్ అప్డేట్